Everyone, 10th class maths real numbers 1.5 exercise 5th problem. If x square plus y square equals to 25xy, then prove that 2 log of x plus y equals to 3 log 3 plus log x plus log y. So here given x square plus y square equals to 25xy. So adding both sides, adding 2xy both sides. So ఈ రెండిటికి LHS RHS యాడ్ చేయాలి. x square plus y square plus 2xy is equal to 25xy plus 2xy. సో ఇది యాడ్ చేయడం వల్ల మనకు ఐడెంటిటీలోకి మారిపోతుంది. x plus y whole square, a square x square plus y square plus 2xy. ఇది 27xy. So applying logarithmic function both sides. Applying logarithmic function both sides. So logarithm of x plus y whole square equals to logarithm of 27xy. సో ఇక్కడ మనము రెండు ప్రాపర్టీస్ ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, పవర్ రూల్, ఎన్ లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ ఒకటి, లాగార్థమ్ ఆఫ్ ఏబిసి, లాగార్థమ్ ఆఫ్ ఏబిసి ఈక్వల్స్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి. సో నెక్స్ట్ ఈ పవర్ రూల్ అప్లై చేసిన తర్వాత లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు లాగార్థమ్ ఆఫ్ 27 ప్లస్ ప్రోడక్ట్ రూల్ లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగార్థమ్ ఆఫ్ వై. ఏబిసి అనుకుంటే ఏ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి. సో ఇది వచ్చేసింది మనకు, ఎల్హెచ్ఎస్ పార్ట్ వచ్చేసింది. ఇక్కడ ఎల్హెచ్ఎస్ పార్ట్ వచ్చేసింది కాబట్టి మనకు ఆర్హెచ్ఎస్ పార్ట్ ప్రూఫ్ చేద్దాం. 27 we can written as 3 power 3 logarithm of x plus logarithm of y. So malli again we apply the power rule. X power n equals to n log x, 3 log 3 plus log x plus log y. So therefore 2 logarithm of x plus y equals to, hence proved. So sixth problem is if logarithm of x plus y by 3 equals to 1 by 2 of log x plus log y, then find the value of x by y plus y by x. So first given logarithm of x plus y by 3 equals to 1 by 2 log x plus log y. సో ఇక్కడ ఈ 2ను ట్రాన్స్పోజ్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది, 2 లాగ్ మల్టిప్లికేషన్ అవుతుంది. 2 లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో ఇక్కడ 2 n ఇంటూ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎన్. ఈ ప్రాపర్టీని అప్లై చేస్తే మనకు ఏమవుతుంది, లాగార్థమ్ ఆఫ్ x plus y by 3 స్క్వేర్ ఈక్వల్స్ టు లాగార్థమ్ ఆఫ్, ఇక్కడ కూడా ప్రోడక్ట్ రూల్ మనకు, లాగ్ x ప్లస్ లాగ్ y సింగిల్ లాగార్థమ్, ప్రోడక్ట్ రూల్ లాగార్థమ్ ఆఫ్ xy. ఫార్ములాస్ని ఎప్పుడు కూడా 2 సైడ్స్గా గుర్తుపెట్టుకోవాలి, లాగార్థమ్ ఆఫ్ xy. సో ఆఫ్టర్ దట్ లాగ్ క్యాన్సిల్ చేద్దాం. x plus y by 3 whole square is equal to xy. both sides log function కట్ చేస్తే x plus y whole square by 3 equals to xy. so here then expand చేద్దాం. a plus b whole square ఫార్ములా ఏంటి,
x square plus y square plus 2xy by 9. 3 square is equal to 9 equals to x. So x square plus y square plus 2xy equals to 9 into transpose చేస్తే 9 into xy 9xy. సో 2xyని కూడా ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు ఇక్కడ అడిషన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ అవుతుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 7xy. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈ xy కోఎఫిషియంట్ని ఇక్కడికి మనం తీసుకొద్దాం, డివైడెడ్ బై అవుతుంది. సో ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్కి నేను ప్లస్ వై స్క్వేర్కి సపరేట్గా రాద్దాం. ఈక్వల్స్ టు 7. ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సల్, వై వై క్యాన్సల్. సో దేర్ ఫోర్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్స్ టు 7.